నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో డ్రైవింగ్ స్కూళ్లలో దందా, రవాణా శాఖ మౌనం ఎందుకు? నిబంధనలు గాలికి, శిక్షణ పేరుతో ఇష్టారాజ్య వసూళ్లు. 4,000 నుంచి 8,000 వరకు ఫీజులు, లైసెన్స్తో కలిపితే 10,000కు పైనే వసూలు. అధికార తనిఖీలు శూన్యం. నంద్యాలలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ కాళికాంబ దేవాలయంలో ఘనంగా వరలక్ష్మి వ్రతం, భక్తి శ్రద్ధలతో పూజలు, పోటెత్తిన భక్తులు. సెల్ ఫోన్ మోజులో యువత తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటుందని ఏఎస్పీ సుష్మిత ఘాటు వ్యాఖ్యలు. కాలంతో పనిలేదు, కొబ్బరి బొండలకు ఫుల్ డిమాండ్. ఎండైనా వానైనా చలైనా తగ్గని ఆదరణ. బొండం ధర బాటిల్ 120 రూపాయల నుంచి 140 రూపాయల వరకు. ఆరోగ్యం కోసం వెనకాడని ప్రజలు, చిన్నారుల నుంచి పెద్దల వరకు కొబ్బరి నీళ్లకు క్యూ. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతం వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా ఆధ్యాత్మిక శోభను సంతరించింది. శ్రీశైలం నియోజకవర్గం మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ మారెడ్డి రామయ్య ఆధ్వర్యంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు. నంద్యాల పట్టణంలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ సుష్మిత హెచ్చరించారు. నంద్యాల జిల్లాలోని కొన్ని డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ పేరుతో దందా కొనసాగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవింగ్ నేర్చుకునేందుకు వచ్చే అభ్యర్థుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించవలసిన బాధ్యతను పక్కన పెట్టి పైసల వసూళ్లకే ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 14 డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నట్లు సమాచారం. అయితే వీటిలో కొన్ని స్కూళ్లలో కనీస నిబంధనలు కూడా అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తగిన వసతులు, శిక్షణకు అవసరమైన సౌకర్యాలు లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నారని పలువురు చెప్తున్నారు. గతంలో తీసుకున్న అనుమతులతోనే ఇప్పటికీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకుండా కొనసాగుతున్న స్కూళ్లు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ కోసం వినియోగించే వాహనాల పరిస్థితిపైన అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాతపడిన వాహనాలు, సరైన నిర్వహణ లేని కార్లతో శిక్షణ ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా శిక్షణ ఇవ్వాల్సిన డ్రైవర్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం లేదని పలువురు చెప్తున్నారు. దీంతో డ్రైవింగ్ లో పూర్తి స్థాయి అవగాహన రాకుండానే కోర్సు పూర్తయినట్లు చూపిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. డ్రైవింగ్ శిక్షణ కోసం ఒక్కొక్కరి నుంచి 4,000 నుంచి 8,000 వరకు వసూలు చేస్తున్నట్లు పలువురు అభ్యర్థులు చెప్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియను కూడా కలిపితే మొత్తం ఖర్చు 10,000కు పైగా చేరుతుందని వాపోతున్నారు. ఫీజుకు సంబంధించిన రసీదు అడిగితే కొందరు నిర్వాహకులు ఇవ్వడం లేదని శిక్షణ తీసుకుంటున్న వారు ఆరోపిస్తున్నారు. డ్రైవింగ్ స్కూళ్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసి నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించవలసి ఉంది. అయితే కొన్ని చోట్ల ఫిర్యాదులు చేసిన స్పందన కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డ్రైవింగ్ శిక్షణ అనేది నేరుగా రోడ్డు భద్రతతో ముడిపడి ఉన్న అంశం. శిక్షణలో లోపాలు ఉంటే భవిష్యత్తులో రహదారులపై ప్రమాదాలకు కారణమే అవకాశం ఉంది. అందుకే డ్రైవింగ్ స్కూళ్లలో వాహనాల పరిస్థితి, శిక్షకుల అర్హతలు, శిక్షణ విధానం, వసతులు, ఫీజుల వసూళ్లు, రసీదుల జారీ వంటి అంశాలపై రవాణా శాఖ అధికారులు సమగ్రంగా తనిఖీలు నిర్వహించవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లాలోని అన్ని డ్రైవింగ్ స్కూళ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు, ప్రజలు కోరుతున్నారు.
సునీల్, ప్రశాంత్, తమ్ముడు ప్రశాంత్, ఆడిపో. ప్రశాంత్ ఎవరు? సునీల్, నాగేశ్వరరావు, పురుషోత్తం, పురుషోత్తం, శ్రావణ శుక్రవారం సందర్భంగా నంద్యాల పట్టణంలోని శ్రీ కాళికాంబ దేవాలయంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలో మహిళలు విశేషంగా పాల్గొని వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని పేర్కొన్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారని తెలిపారు. జై దుర్గా భవానీ మాతాకు జై, జై కాళికమ్మ తల్లి మాతాకు జై. శ్రావణ మాసం 2వ శుక్రవారం శ్రీ కాళికంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం కోటావిధి నంద్యాల నందు వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారికి వేకోజామున సుగంధభరిత పంచామృత అభిషేకము మరియు శ్రీ చంద్రశేఖర స్వామి వారికి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సుగంధ పంచామృత అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి దివ్యమైన అలంకరణ చేసి నైవేద్యమును శ్రీ ఆరవటి శ్రీనివాసులు ధర్మపత్ని అన్నపూర్ణమ్మ వారి కుటుంబాల చేతుల మీదుగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యంను ప్రతి ఒక్క భక్తునికి అన్నప్రసాద వితరణంగా జరుగుతుంది కార్యక్రమము. ఈ కార్యక్రమము సహకరించిన వారికి ఈఓ వారికి మరియు చైర్మన్ వారికి, పల్లకి సేవ వారికి మరియు కాళీమాత సేవా సమాజం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ మీడియా చూసే ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని కరుణా కటాక్షలు పొందవలసిందిగా మా ఓం శ్రీ కాళీమాత సేవా సమాజం మరియు శ్రీ ఆరవేటి శ్రీనివాసుల వారి కుటుంబ సభ్యుల తరపున ధన్యవాదములు. ఓం శ్రీ కాళికా దేవాయ నమః. ఇవాళ శ్రావణ 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం రోజున మా నాన్నగారు ఆరవేటి శ్రీనివాసులు గారు, మా తల్లిగారు ఆరవేటి అన్నపూర్ణమ్మ గారు, మా కుటుంబ సమేతంగా మేము అన్నదాన కార్యక్రమం నెరవేరుస్తున్నాము. కావున ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదము తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. జై. సెల్ ఫోన్ మోజులో పడి యువత తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటుందని ఏఎస్పీ సుష్మిత ఆందోళన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ లేకుండా ఉండలేని స్థితికి యువత చేరుకోవడం ప్రమాదకర పరిణామమని ఆమె హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సుష్మిత మాట్లాడుతూ సెల్ ఫోన్ను అవసరమైన మేరకే వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి సమయం గడుపుతూ చదువు, ఉద్యోగం, భవిష్యత్తుపై దృష్టి కోల్పోతున్నారని పేర్కొన్నారు. సిగరెట్, మద్యం వంటి వ్యసనాల మాదిరిగానే సెల్ ఫోన్ కూడా వ్యసనంగా మారుతుందని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. సెల్ ఫోన్ మన అవసరాలకు ఉపయోగపడాలి కానీ సెల్ ఫోన్ లేకుండా మేము ఉండలేము అనే స్థాయికి వెళ్ళకూడదని స్పష్టం చేశారు. యువత తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుని విద్యా నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించాలని ఏఎస్పీ సూచించారు.
పిల్లలు సెల్ ఫోన్ వినియోగంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారు ఏం చూస్తున్నారు, ఎంత సమయం ఫోన్ వినియోగిస్తున్నారు అనే విషయాలను గమనిస్తూ అవసరమైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. సెల్ ఫోన్ చేతిలో ఉండాలి, కానీ సెల్ ఫోన్ చేతిలో యువత భవిష్యత్తు ఉండకూడదు అన్న రీతిలో ఆమె యువతకు హెచ్చరిక చేశారు. డెవలప్మెంట్ కోసం ఒక టూల్ లాగే ఉండాలి. అలా కాకుండా ఈ ఫోన్కి మనం సర్వెంట్ అవుతాము. ఈ ఫోన్ మనకి చెప్తున్నలాగే మనం పని చేస్తున్నాము. ఫొటోస్ తీసుకుంటాము, మనం ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాము, చాలా టైం ఇదిలోనే గేమ్స్ ఆడుతున్నాము. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి యాప్స్లో ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాము. అండ్ మనం రీల్స్ అనేది చూస్తున్నాము. ఈ రీల్స్ అనేది ఒక 30 సెకండ్, మేబీ 40 సెకండ్ అలాంటి కంటెంట్. ఇలాంటి మీరు స్క్రోల్ చేసి ఉన్నప్పుడు మీ డెవలప్మెంట్, మీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ ఆగిపోతుంది. మీ అటెన్షన్ స్పాన్ అది తగ్గుతుంది. ఒక 5 సెకండ్స్లో మీకు నచ్చట్లేదు అంటే మీరు స్క్రోల్ అవుతారు. సో యువర్ కాన్సన్ట్రేషన్ కెపాసిటీ అన్నీ ఏమవుతుంది, ఒక 5 సెకండ్స్ 30 సెకండ్స్ లోపల కన్వర్ట్ అవుతుంది. అలాంటి ఆగిపోతారు. సో ఇలాంటి పనులు ఇప్పుడు మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి. ఇలాంటి అడిక్షన్ నుంచి మీరు బయట రావాలి. మీరు చూస్తుంటారు, ఇది కూడా సిగరెట్, ఆల్కహాల్, అలాగే ఈ సోషల్ మీడియా యూసేజ్ కూడా ఒక అడిక్షన్. సో ఈ అడిక్షన్ నుంచి మీరు కేర్ఫుల్గా అలర్ట్గా ఉండాలి. అది మీరు చూసుకోవాలి. మనం ఒక ఫోకస్ చేసి ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక రోజుకి ఒక 10 అవర్స్ చదవాలి. మార్నింగ్ నుంచి నేను ఒక 10 to 12 అవర్స్ చదువుతాను. సో అలాంటి చదవాలి అంటే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ మనకి రాకుండా మనము ఈ డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఈ డిస్ట్రాక్షన్ అన్ని కట్ చేయాలి. అండ్ ఇంకా ఒక ప్రాబ్లం ఏం వస్తుంది అంటే, మీరు అందరూ చిన్నపిల్లలు లైక్ 15 to 19, 20 ఇయర్స్ ఉండొచ్చు. అండ్ యూ హ్యావ్ ఒక యూత్, అడాలసెంట్ మంచి టైం ఉంటుంది. ఇదిలో మీకు సోషల్ సర్కిల్ అనేది బికమ్స్ ఇంపార్టెంట్. ఈ టైంలో మీకు చాలా ఇంపార్టెంట్గా అది కనపడుతుంది. మీ ఫ్రెండ్స్, మీ పియర్ ప్రెషర్ అన్ని చెప్తారు. వాళ్ళు మీకు చెప్తారు, ఇది చేస్తాం, అది చేస్తాం, బయట మూవీకి వెళ్తాం, 10 o'clock నైట్ పిలుస్తారు. అలాంటి యాక్టివిటీస్ని మీరు అవాయిడ్ చేయాలి. నంద్యాల పార్కు రోడ్లోని శ్రీ నిమిషాంబ దేవాలయంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారి మూల విరాట్కు వివిధ రకాల గాజులు, కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆర్య క్షత్రియ చిత్తారి సంఘం సభ్యులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ఓంకారేశ్వర నిమిషాంబ దేవికి జై. శ్రీ భగవతి నిమిషాంబ మాతా. కాలంతో పని లేదు. వేసవి కాలమా, వర్షాకాలమా, శీతాకాలమా అనే తేడా లేకుండా నంద్యాల ప్రజలు కొబ్బరి బొండాలను తెగ తాగిస్తున్నారు. ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతో కల్తీలకు దూరంగా ప్రకృతి ప్రసాదించే కొబ్బరి నీళ్లను ఆస్వాదించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
దీంతో కొబ్బరి బొండాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు కొబ్బరికాయకు ఉన్నంత విలువ కొబ్బరి బొండానికి ఉండేది కాదు. రైతులు కొబ్బరికాయ పూర్తిగా తయారైన తర్వాతే చెట్ల నుంచి దింపేవారు. అయితే రోజులు మారాయి. ప్రజల ఆహారపు అలవాట్లలోనూ మార్పులొచ్చాయి. ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో సహజ సిద్ధమైన పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు సాధారణంగా 10 రూపాయలకు లభించిన కొబ్బరి బొండం ప్రస్తుతం ఏకంగా 30 రూపాయల వరకు పలుకుతుంది. మరోవైపు కొబ్బరి నీళ్లను బాటిళ్లలో విక్రయించే వ్యాపారం కూడా ఊపందుకుంది. డిమాండ్ను బట్టి బాటిల్ ధర 100 నుంచి 140 రూపాయల వరకు పలుకుతున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు. ధరలు పెరిగినా కొబ్బరి నీళ్లకు ఆదరణ మాత్రం తగ్గడం లేదు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కొబ్బరి బొండాలను ఇష్టంగా తాగుతున్నారు. ఇక వేసవిలోనూ కాకుండాను అన్ని కాలాల్లోనూ కొబ్బరి నీళ్లకు డిమాండ్ ఉండడంతో రోడ్ల పక్కన ప్రధాన కూడల వద్ద కొబ్బరి బొండాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొబ్బరి బొండాలకు పెరుగుతున్న డిమాండు కొబ్బరి రైతులకు కూడా కొత్త అవకాశాలను కల్పిస్తుంది. కొబ్బరికాయగా మార్చి విక్రయించడం కంటే బొండంగా విక్రయిస్తే ముందుగానే ఆదాయం వచ్చే పరిస్థితి ఉందని రైతులు భావిస్తున్నారు. వినియోగదారుల డిమాండ్కు అనుగుణంగా కొబ్బరి బొండాల విక్రయాలు పెరుగుతున్నాయి. ఎండలు మండినా, వానలు కురిసినా, చలి వణికించినా, ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నంద్యాల ప్రజలకు కొబ్బరి బొండం మాత్రం ఆల్ సీజన్ డ్రింక్ గా మారిపోయింది. ధర పెరిగినా తగ్గని డిమాండ్తో కొబ్బరి బొండాల వ్యాపారం జోరు మీదుంది. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతం వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ అమృతవల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నవకలస పూర్వక పంచామృత అభిషేకం నిర్వహించి అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ అమృతవల్లి అమ్మవారిని కొలువుంచి ప్రధాన అర్చకులు వేణుగోపాల ఆచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సాయంత్రం ఆలయ ప్రాకారంలో అమ్మవారి ఉత్సవం నిర్వహించిన అనంతరం రంగా మండపంలో ఊంజల్ సేవ నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన విశేష పూజా కార్యక్రమాలతో అహోబిల క్షేత్ర భక్తి పారవస్యంలో మునిగిపోయింది.
శ్రీశైలం నియోజకవర్గం మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ మారెడ్డి రామయ్య ఆధ్వర్యంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వారోత్సవాలలో భాగంగా రెండవ రోజు శ్రీశైలం నియోజకవర్గంలోని బండి ఆత్మకూర్, వెలుగోడు మండలాల్లోని పలు గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పెద్ద దేవలాపురంలోని ఏకశిల అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వెలుగోడులోని సర్వజన ఆసుపత్రిలో గర్భిణీ మహిళలకు, రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. బి కోడూరు గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలం నియోజకవర్గం మెగా యూత్ ఫోర్స్ కో కన్వీనర్ బండపల్లి సురేష్, మెగా యూత్ ఫోర్స్ స్పోక్ పర్సన్ పసుపుల రాజేష్ యాదవ్ సహాయ సహకారాలతో కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లేష్ యాదవ్, కుమార్, సిద్ధు, పెద్ద దేవలాపురం నాయకులు జయన్న, రాజు, మస్తాన్ వలి, భాష, వీర మహిళ ప్రవళిక, మహాలక్ష్మి, సరస్వతి, రామారావు, ఈశ్వర్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మారెడ్డి రామయ్య, శ్రీశైలం నియోజకవర్గం మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్. ఈరోజు వెలుగోడు మండలంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీశైలం నియోజకవర్గం మెగా యూత్ ఫోర్స్ స్పోక్స్ కన్వీనర్ వస్తుల రాజేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, మన ఉల్యాణ గారు, వీరమహిళ ప్రవళిక గారి ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు బెడ్లు, ఫ్రూట్స్ శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా పంచడం జరిగింది. దానికి సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై చిరంజీవి. నంద్యాల పట్టణంలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ సుష్మిత హెచ్చరించారు. నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులతో సమావేశమైన ఆమె పలు కీలక సూచనలు చేశారు. మద్యం సేవించేందుకు వచ్చే వ్యక్తులపై యాజమాన్యాలు ప్రత్యేక నిఘా ఉంచాలని, దుకాణాలు, బార్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలపై అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు. మద్యం దుకాణాల్లో గొడవలు జరిగితే యాజమాన్యాలదే బాధ్యతని ఏఎస్పీ స్పష్టం చేశారు. ముఖ్యంగా రౌడీ షీటర్లు లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు మద్యం దుకాణాలు, బార్ల వద్దకు వచ్చి రౌడీయిజానికి పాల్పడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా మద్యం సేవించిన వారిని ప్రోత్సహించకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తకుండా యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఎస్పీ సుష్మిత హెచ్చరించారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆమె తేల్చి చెప్పారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు యాజమాన్యాలు పోలీసులకు సహకరించాలని ఏఎస్పీ సుష్మిత కోరారు. అందరికీ నమస్కారము. ఈరోజు నంద్యాలలో డ్రైవింగ్ స్కూళ్లలో దందా, రవాణా శాఖ మౌనం ఎందుకు? నిబంధనలు గాలికి, శిక్షణ పేరుతో ఇష్టారాజ్య వసూళ్లు. 4,000 నుంచి 8,000 వరకు ఫీజులు, లైసెన్స్తో కలిపితే 10,000కు పైనే వసూలు. అధికార తనిఖీలు శూన్యం. నంద్యాలలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ కాళికాంబ దేవాలయంలో ఘనంగా వరలక్ష్మి వ్రతం, భక్తి శ్రద్ధలతో పూజలు, పోటెత్తిన భక్తులు.
సెల్ ఫోన్ మోజులో యువత తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటుందని ఏఎస్పీ సుష్మిత ఘాటు వ్యాఖ్యలు. కాలంతో పనిలేదు, కొబ్బరి బొండలకు ఫుల్ డిమాండ్. ఎండైనా వానైనా చలైనా తగ్గని ఆదరణ. బొండం ధర బాటిల్ 120 రూపాయల నుంచి 140 రూపాయల వరకు. ఆరోగ్యం కోసం వెనకాడని ప్రజలు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కొబ్బరి నీళ్లకు క్యూ. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతం వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా ఆధ్యాత్మిక శోభను సంతరించింది. శ్రీశైలం నియోజకవర్గం మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ మారెడ్డి రామయ్య ఆధ్వర్యంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు. నంద్యాల పట్టణంలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ సుష్మిత హెచ్చరించారు. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.